బ్యాటరీ పార్ట్, ఇది రిజల్ట్ పార్ట్, ఇదంతా కూడా బ్యాలెన్స్ పార్ట్. అంతే కదా, ఇక్కడ బ్యాలెన్స్ ఇచ్చేది ఇక్కడ, టోటల్ ఇక్కడ. సో బ్యాలెన్స్ సెక్షన్, రిజల్ట్ సెక్షన్, బ్యాటరీ సెక్షన్, డిస్ప్లే సెక్షన్. బేసిక్ మీరేమి తక్కువ అయితేనే మీ సెక్టర్ ఆఫీసర్ చెప్పి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో తప్ప, లేకపోతే దీనికి ఏం నచ్చేది. సో దిస్ ఈస్ ద వన్. దీన్నే ఒక్కోసారి మనం కిందకి లాగి పాడైపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్టర్ కంపార్ట్మెంట్. సో కనెక్టర్ కంపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా చేసి ఒక్కోసారి దీన్ని ఇలాగ పెట్టేస్తారు, పని చేయలేదు అంటారు. సో దిస్ ద వన్. సో ఇది నావ్. సో సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది ఇలా చూసినప్పుడు చూడండి, రావట్లేదు అంటే వచ్చింది. ఓకే, సో మళ్ళీ ఓకే, రాలా ఎస్ వచ్చింది. ఓకే, దెన్ దీంట్లో యాక్చువల్ స్టెప్స్ ఉంటాయి. దీంట్లో మనం చేసే తప్పేంటి, మార్క్ కోల్ ఏవైతే ఉన్నాయో ఆ 50+7 57, ఆ 57 బయటికి తీయకుండా లోపలే అట్టి పెట్టి మళ్ళీ ఉన్న ఓట్లు అనేది దీంట్లో ఉంటాయి. అది ఆ తప్పు చదువుకుంటాం కదా. సో ఇది దీనికి ఇందాక మీరు అన్నట్టు ఇవి తీసి మార్క్ కోల్ స్లిప్ వేసి స్టాంప్ వేసి వాటన్నింటినీ కూడా బ్లాక్ ఎన్వలప్ వేసే, బ్లాక్ ఎన్వలప్ వేసే ముందు మార్క్ కోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి వేయాలి. ఓకే, మార్క్ కోల్ సర్టిఫికేట్ ఫిల్ చేసి దాన్ని మన ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టి దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. ఓకే, దానికి పింక్ పేపర్ సీల్ వేయాలి. బ్యాలెట్ యూనిట్. సో ఈ బ్యాలెట్ యూనిట్ లో మీరేమీ కూడా యాక్చువల్ గా జనరల్ గా 16 కన్నా తక్కువే ఉంటారు. జనరల్ గా 2 బ్యాలెట్ యూనిట్లు వాడే పరిస్థితి కాదు. 2 బ్యాలెట్ యూనిట్లు వాడితేనే మీరు ఇది వాడతారు. లేకపోతే దీనిని కేవలం దీనిని వెళ్ళి వీవీప్యాట్కి పెట్టడం తప్ప దీంట్లో మీరు అంత ఎవ్రీథింగ్ అనేటువంటిది ఆర్ఓనే సెట్ చేస్తారు. లైక్ ఇది ప్రాపర్ గా ఉందా లేదా చూసుకుంటారు, ఇది పనిచేస్తుందా లేదా చూసుకుంటారు, ఇవన్నీ ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా చూసుకుంటారు. ఒకవేళ 10 మంది ఉన్నారనుకోండి, 10 బ్లూ మాత్రమే ఉన్నాయా లేవో చూసుకుంటారు నోట్లతో, ఆ మిగిలిన కూడా వైట్ ఉన్నాయా లేవో చూసుకుంటారు. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 0, 1 ఉందా లేదా చూసుకుంటారు. దీని కింద పింక్ పేపర్ సీల్ ఉందా లేదా చూసుకుంటారు. పింక్ పేపర్ సీల్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అప్పుడే చెప్తారు, ఇగో ఇక్కడ లేదండి ఇక్కడ పింక్ పేపర్ సీల్ అని. ఇప్పుడు ఉండదు అయినాక. దెన్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ 2 ఉన్నాయి, ఈ 2 కూడా. సో ఇది మీరు వాడరు. ఎప్పుడు 2 బియ్యులు ఉంటే, ఎవరికైతే మనకి 2 బియ్యులు అంటే ఒకరికే కాదు అందరికీ ఉంటాయి, అంతే కదా. ఎవరో ఒక పోలింగ్ స్టేషన్ ఉంటారు, మొత్తం ఉంటే ఎంటైర్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్, లేకపోతే ఇది వాడరు. సో ఇది కూడా ఇది కూడా జనరల్ గా 4 దాటితే 4 కంట్రీ వీవీప్యాట్. ఒకసారి ఓకే, వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, ఎస్. సో పేపర్ ఆడిట్ అనేటువంటి వాటరే వెరిఫై చేసుకోవడానికి ఉండేటువంటి పేపర్ ఆడిట్ ట్రైల్. అంటే ఎక్కడ ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు బేసిక్ గా దీనికి కూడా ఇదంతా కూడా డిస్ప్లే పార్ట్, ఇదంతా కూడా బ్యాటరీ స్లిప్ కంపార్ట్మెంట్, ఈ వెనక వైపు ఉండేటువంటిదంతా కూడా ఇది యాక్చువల్ గా ఆఫ్ పొజిషన్ లో ఉన్నట్టు, ఇది ఆన్ పొజిషన్ లో ఉన్నట్టు. ఈ భాగము కనెక్టర్ కంపార్ట్మెంట్, ఈ కింద భాగము బ్యాటరీ కంపార్ట్మెంట్. సో దిస్ ఈస్ బ్యాటరీ. సో ఇది ఉందనుకోండి, సో